వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నీట్ ప్రశ్నాపత్ర లీకేజీలను ఖండిస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు నీట్ ప్రశ్నాపత్రాలు అనేకసార్లు లీక్ కావడం ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఈ లీకేజీల కారణంగా అనేక మంది విద్యార్థులు మానసికంగా దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రధాన బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేనని ఆరోపిస్తూ, వీరిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, వారి పదవులను తొలగించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు న్యాయం కోసం ఆందోళనలు నిర్వహిస్తూ ఉంటే వారిపై లాఠీ చార్జీ చేయడం ఖండనీయమని, ఇదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో నిమగ్నం అవడం బాధాకరమని అన్నారు. నీట్ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని, దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ బంద్ను విజయవంతం చేయడానికి విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నియోజకవర్గ కార్యదర్శి కెవి ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో ఇవాళ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్థానిక బస్టాండ్ కూడల వద్ద మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం మనం చూస్తూ ఉన్నాం, గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఏదైతే ఈ యొక్క నీట్ పేపర్ పరీక్షా పత్రాలు లీకేజీలు ఉన్నారో దీనిలో ప్రధాన వ్యక్తి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. లీకేజ్ జరిగి విద్యార్థులు సుమారుగా 20 మంది పై విద్యార్థులు ఇవాళ ఆత్మహత్య పాలయ్యారు. అలాగే ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ నీట్ ప్రశ్నాపత్రం 69 సార్లు లీక్ అయింది. ఎందుకు లీక్ అవుతూ ఉంది? కేవలం ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ పిల్లలు బాగుపడాలని ఈ కేంద్ర ప్రభుత్వం అమ్ముడుపోతూ ఉంది. ఈ పేపర్ లీకేజ్ వల్ల చదువుకున్న స్టూడెంటు, టాలెంట్ ఉన్న స్టూడెంటు పూర్తిగా నష్టపోతాడు. ఎవరైతే డబ్బు ఉందో, ఎవరైతే అధికారం ఉందో వాళ్ళ పిల్లలే ఇవాళ మెడిసిన్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీ పేరులోనే ధర్మం ఉంది తప్ప మీరు చేసే పనుల్లో ఎలాంటి ధర్మం లేదు, అంతా అధర్మ పనులే చేస్తూ ఉన్నారు. దయచేసి మీ యొక్క వ్యక్తిగతం ఆలోచించాలా. ఇవాళ దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే చదువు అంతా మీలోనే ఉంటుంది. మీరు ఇలా వాళ్ళు ఇచ్చే ముడుపులకు లొంగిపోయి ప్రశ్నాపత్రాలు లీక్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, కష్టపడి చదువుకునే విద్యార్థులు అంతా పూర్తిగా చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గత కొన్ని నెలలుగా జంతర్ మంతర్ ఢిల్లీలో ఈ పేపర్ ప్రశ్నాపత్రం లీకేజ్ ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా పార్టీలు ఆందోళన చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు ఇల్లు మద్దతు తెలుపుతూ ఉంటే వాళ్ళపైన పోలీసు వారు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సార్ మీ పిల్లలు కూడా బాగుపడాలని ఇవాళ మేము విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా, యువకులుగా రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. సార్ మీరు ఆ విధంగా విద్యార్థుల్ని, చదువుకునే విద్యార్థుల్ని ప్రశ్నించే గొంతులపై లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి సార్. ప్రభుత్వం ఏ వైపు ఉంది, ప్రజలు ఏ వైపు ఉన్నారు, ప్రజలు ఏం అడుగుతున్నారు, యువత ఏం అడుగుతుంది, విద్యార్థులు ఏం అడుగుతున్నారని ఆలోచించండి సార్. ఏదో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు కదా అని చెప్పేసి మీరు పొగ బాంబులు వేయడం, లాఠీలతో విద్యార్థులను, యువకులను కొట్టడం చాలా బాధాకరమైన విషయం. దీనిలో భాగంగానే రేపు లేదు ఎల్లుండి అనగా ఈ నెల 24వ తేదీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో ఈ బంద్లో ప్రతి ఒక్క విద్యార్థులు, యువకులు, స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు అందరూ విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసి ఎవరైతే కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి
విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే రాజీనామా చేయాలి. అలాగే ఈ మధ్య నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోను వాంగ్చుక్ గారిని కూడా వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమం ఎలాంటి భంగం లేకుండా సానుకూలంగా చేస్తూ ఉంటే ఆయన్ని ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఇది ఎంత దుర్మార్గమో ఆలోచించాలా. ఆనాడు స్వతంత్ర పోరాట యోధులు బ్రిటిష్ వారిని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ కూడల వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది. కారణం ఏదైతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఉందో ఈ లీకేజ్కు పాల్పడిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనే పూర్తి బాధ్యత. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీ పేరులోనే ధర్మం ఉంది తప్ప మీరు చేసే పనిలో ఎలాంటి ధర్మం లేదు, అధర్మ పనులే ఉన్నాయి. ఇవాళ ఈ ప్రశ్నాపత్రం లీకేజు ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 69 సార్లు లీకేజ్ జరిగింది. లీకేజ్ జరుగుతూ ఉంటే ఎప్పుడు లీకేజ్ జరిగినా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో ఉంటాడు. ఆయనేమో వెళ్ళి విదేశీ పర్యటనలో నా దేశంలో సుపరిపాలన అందిస్తా ఉన్నానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ మెప్పు పొందుకుంటూ కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకుంటూ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేశంలో యువకుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, ప్రజల పరిస్థితి అధోగతిగా అయిపోతూ ఉంది. ఈ నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వలన 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోమన్నారు. ఈ లీకేజు కేవలం డబ్బున్న వ్యక్తులు, అధికారం ఉన్న వ్యక్తులకే ఈ ప్రశ్నాపత్రం వెళ్తోంది. ఇలా లీకేజ్ జరగడం వల్ల టాలెంట్ ఉన్న విద్యార్థి, చదువుకున్న విద్యార్థి పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ దేశంలో ఇవాళ ఏర్పడుతుంది. దీనిలో భాగంగానే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని సోషల్ మీడియా పార్టీలు విద్యార్థులతో కలుపుకొని అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకి నీరెత్తినట్టు దున్నపోత మీద వర్షం పడినట్టుగా వ్యవహరిస్తుంది తప్ప ప్రధాన ముద్దాయిలను ఇంతవరకు రాజీనామా చేపించి కేసులు కట్టించలేని పరిస్థితి. సో దీనిలో భాగంగానే ఎల్లుండు అనగా 24వ తేదీ రాష్ట్రం అంతటా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థిని యువకులు, ప్రజలు, ప్రైవేటు, కార్పొరేటు, యూనివర్సిటీ స్థాయిల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నుండి కోరుకుంటా ఉన్నాం. లోకేష్, పీడిఎస్, తిరుపతి జిల్లా కార్యదర్శి. మంత్రిని సస్పెండ్ చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను అరెస్ట్ చేయాలి. తమ్ముడు రే నీట్ పేపర్ లీకేజ్ దొంగలను అరెస్ట్ చేయాలి. నీట్ పేపర్ లీకేజ్ దొంగలను రద్దు చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. సిగ్గో విద్యార్థులపై లాఠీచార్జ్ జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం. సిగ్గో విద్యార్థులపై లాఠీచార్జ్.